ఇప్పుడు గ్లైకమిక్ ఇండెక్స్ ఎందుకు ఇంపార్టెంటో చెప్దాం. ఈ గ్లైకమిక్ ఇండెక్స్ వాల్యూ బేస్ చేసుకొని, మనం ఒక ఫుడ్ తిన్న తర్వాత బ్లడ్‌లో వచ్చే షుగర్ స్పైక్ లెవెల్స్‌ని ఈ గ్లైకమిక్ ఇండెక్స్ అనేది చెప్తది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకమిక్ ఇండెక్స్ అనేది ఒక ఫుడ్‌కి బాగా ఎక్కువుందనుకోండి, మనం తిన్న తర్వాత బ్లడ్‌లో షుగర్ స్పైక్ రావడానికి చాలా హై ఛాన్సెస్ అనమాట. అదే గ్లైకమిక్ ఇండెక్స్ తక్కువుందనుకోండి, బ్లడ్‌లో షుగర్ స్పైక్స్ అనేవి స్లోగా వస్తది. సరే, మాకర్థమైంది గానీ, జీఐ ఎంతుండొచ్చు, ఎంత ఉండకూడదు అనేది ఎవరు జెప్తారు మరి అంటే, అక్కడికే వద్దాం. ఇప్పుడు గ్లైకెమిక్ ఇండెక్స్ 0-55 దాకా ఉందనుకోండి, దాన్ని లో కేటగిరీలోకొస్తది. అంటే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ స్లోగా పెరుగుతాయి. ఇప్పుడు గ్లైకెమిక్ ఇండెక్స్ గనక 56-69 ఉందనుకోండి, అది మీడియం గ్లైకెమిక్ ఇండెక్స్ రేంజ్‌లోకొస్తది. సో, రిస్క్ అనేది కైండ్ ఆఫ్ బాడీ బట్టి, మన బాడీ మెటబాలిజం బట్టి ఐదర్ ఫాస్ట్‌గా అన్నా రైజ్ అవుతది షుగర్ లెవెల్స్. లేపోతే కొంచెం కొంచెం మీడియం రేంజ్‌లో అన్నా రైజ్ అవుతది. అదే గ్లైకెమిక్ ఇండెక్స్ 70-100 ఉందనుకోండి, ఇది హై గ్లైకెమిక్ ఇండెక్స్. ఇది తిన్న వెంటనే బ్లడ్ షుగర్ స్పైక్స్ అనేది వితిన్ సెకండ్స్‌లో కూడా బాగా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట.